మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీరు ఎలా చేస్తున్నారు, మీతో పనిచేసే వాళ్ళు ఎలా చేస్తున్నారో నాకు అర్థమైంది. అందుకే డిస్ట్రిక్ట్ ఆఫీస్ దాని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటే న్యూస్ మాట్లాడుతూ మధ్యలో డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నుండి ఇప్పుడు మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అయింది. మేమందరం డిఎంఈ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద పనిచేస్తున్నాము. మాకు హైయెస్ట్ అథారిటీ నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసి కింద వస్తుంది ఈ హాస్పిటల్ కానీ టీచింగ్ హాస్పిటల్ కానీ ఇదంతా. మాకు ఏ పబ్లిక్ గ్రీవెన్సెస్ ఉన్నా ఏది ఉన్నా కూడా సూపరింటెండెంట్ దృష్టికి ఏదైతే వస్తుందో దాన్ని మేము ఎప్పుడైనా కూడా వినడానికి రెడీ ఉన్నాం. డాక్టర్స్ కానీ, శానిటేషన్ సిబ్బంది కానీ, శానిటేషన్ వర్కర్స్ కానీ, ఎంప్లాయీస్ అన్ని గ్రేడ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఏదైనా సూపరింటెండెంట్ కానీ ప్రిన్సిపల్ అథారిటీలో మేము పనిచేస్తున్నాం. మాకు ఎటువంటి గ్రీవెన్స్ ఉన్నా కూడా కలెక్టర్కి వచ్చిన గ్రీవెన్సెస్ సూపరింటెండెంట్కి వస్తాయి, సూపరింటెండెంట్ నుండి మా దగ్గరకు వస్తాయి. మేము దానికి రెస్పెక్ట్ చేయడానికి ఏం అభ్యంతరం లేదు. మా డిమాండ్ ఏంటంటే రాత్రి డిస్టిక్లో ఉన్న వాటర్ బోర్డ్ అతను, తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అతను, ఫైర్ డిపార్ట్మెంట్ అతను, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అతను, కానిస్టేబుల్స్ డిపార్ట్మెంట్ అతను, రెవెన్యూ డిపార్ట్మెంట్ అతను, 32 డిపార్ట్మెంట్ పీపుల్ను మా హాస్పిటల్కు డైలీ ఒకరిని అపాయింట్ చేసిండు. వాళ్ళు వస్తారట, మమ్మల్ని కలిసిపోతారు, లేదా హాస్పిటల్లో చూసిపోతారు. ఇప్పుడు మేము అందరం ఇక్కడ ఉన్నదంతా గెస్టెడ్ ర్యాంక్ హోల్డర్స్, 72 మంది గెస్టెడ్ ఆఫీసర్లు, ఈవెన్ నర్సింగ్ స్టాఫ్ కూడా ఎవ్వరూ తక్కువ కాదు. మేమేమంటున్నాం అంటే మా వర్క్లో ఏమైనా ప్రాబ్లం ఉందా మా దృష్టికి తీసుకురండి, అంతేగాని మాకంటే తక్కువ క్వాలిఫికేషన్ వాళ్ళను లేకపోతే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళను ఎట్లా ఇస్తారు? అదే మాకు కూడా ఇవ్వండి. మాకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటి, ఫైర్ డిపార్ట్మెంట్ ఏంటి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏంటి, అన్ని డిపార్ట్మెంట్లో మాకు కూడా ఇన్స్పెక్ట్ చేసే రైట్స్ ఇవ్వండి. అది ఎట్లయితుంది? వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ బేసిస్ మీద వచ్చి మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి ఉంటుంది, లేకపోతే మా హాస్పిటల్ క్వశ్చన్ చేయాలి. హాస్పిటల్ 2016 నుండి నడుస్తుంది. ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయండి. ఫస్ట్ ఏమేమి ఫెసిలిటీస్ కావాలన్నా మా హెచ్ఓడిస్ తోటి మీటింగ్ పెట్టండి. ఏమేమి అవసరాలు ఉన్నాయో ఆ అవసరాల డిమాండ్స్ ఫస్ట్ ఫుల్ఫిల్ చేయండి. అంతేగాని ఏ డిమాండ్స్ ఫుల్ఫిల్ చేయకుండా, ఏం ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయకుండా రోజుకోరు వచ్చి ఎంతమంది చూస్తారు? కలెక్టర్ వస్తే తెలియదా? జేసీ గారు వస్తే తెలియదా? ఏమేమి కావాలన్నా రోజుకోరు వచ్చి చూస్తేనే తెలుస్తుందా? ఇంతమంది వచ్చి చూస్తేనే తెలుస్తుందా? అయినా కూడా వాళ్ళెవరు వచ్చి చూడడానికి వాళ్ళ డిపార్ట్మెంట్లలో గారు పాస్ చేశారు. ఆర్డర్లో ఏంటంటే ఇక్కడ గ్రంథాలయం ఆఫీసర్ కానీ, లేకపోతే యూత్ స్పోర్ట్స్ ఆఫీసర్ అని ఇలా వేరియస్ ఆఫీసర్స్ని మాకు ఇన్స్పెక్షన్ కోసం పంపిస్తున్నారు. అకార్డింగ్ టు ఒక జియో ఏంటంటే ప్రిన్సిపల్ సెక్రటరీ 2018లో ఒక జియో రిలీజ్ చేశారు. ఈ జియోలో ఏంటంటే పిఎస్సి కానీ, సిఎస్సి కానీ, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటరు లేకపోతే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అనేది ఇంకా చిన్న సెంటర్స్, వాటిని ఇన్స్పెక్షన్ చేయాలన్నా కానీ జేసీ కానీ కలెక్టర్ కానీ చేయడానికి మాత్రమే అథారిటీ ఉంది. వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి అథారిటీ లేదు. జేసీ క్యాడర్ కంటే తక్కువ అథారిటీ వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరు కూడా చేయడానికి లేదు. ఇది మెడికల్ కాలేజ్. ఈ మెడికల్ కాలేజ్ అనేది మనకు ఎన్ఎంసీ కిందకి వస్తుంది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనేది ఉంటుంది, కమిషన్ అని ఉంటుంది. ఆ ఎన్ఎంసీ కమిషన్ కింద మాత్రమే ఈ మెడికల్ కాలేజెస్ వస్తాయి. వీళ్ళని ఇన్స్పెక్షన్ చేసే అథారిటీ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్కి ఉంటుంది. అలాగే ఎన్ఎంసీ అనేది కూడా ప్రతి సంవత్సరం మాకు ఇన్స్పెక్షన్స్ చేస్తారు. చేసిన తర్వాత ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇక్కడ ఎంతమంది ఉన్నారు, వీళ్ళకి బట్టి మాకు ఇక్కడ మెడికల్ కాలేజ్ ఉంది ఎట్లా రన్ అవుతుందని వాళ్ళు చేస్తారు. దాన్ని బట్టి వాళ్ళకు కొన్ని సూచనలు ఇస్తారు. దాన్ని బట్టి ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఎంతమంది ఉండాలి, అసోసియేట్ ఎంత ఉండాలి, హెచ్ఓడీలు ఎంత ఉండాలి, అవన్నీ చూసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా ఎన్ఎంసీ అనేది చూస్తుంది. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది ఆ ప్రాసెస్. అయితే ఈ రోజు ఏమైందంటే కలెక్టర్ గారు, జేసీ గారు కాకుండా
వేరియస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవరంటే ఒకటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జెడ్పీపీ అంట, రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అంట, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ అంట, నెక్స్ట్ తర్వాతకి మన మార్కెటింగ్ ఆఫీసర్ అంట, లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ అంట, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అంట, నెక్స్ట్ తర్వాతకి మన ఎవరు గ్రంథాలయ సమితి ఆఫీసర్ అంట, లేకపోతే ఎవరు రీజనల్ మేనేజర్ అంట, మహాత్మా జ్యోతి బాబు పూలే రెసిడెన్షియల్ అంట. ఇవి ఎవరైతే వేరే డిపార్ట్మెంట్ అసలు సంబంధం లేని డిపార్ట్మెంట్ వీళ్ళకి ఏం తెలుస్తుంది మెడికల్ డిపార్ట్మెంట్ గురించి? మా మెడికల్ డిపార్ట్మెంట్లో అర్థం కావాలంటే కనీసం ఒక డాక్టర్కి అర్థమవుతుంది. ఒక డాక్టర్ కానీ ఆ డాక్టర్కి కూడా అన్ని డిపార్ట్మెంట్లలో జరిగే విషయాలు అర్థం కావు. ఆ డాక్టర్కి కన్సల్ట్ స్పెషలిస్ట్కి సంబంధించిన మాత్రమే అర్థమవుతాయి. అందరూ ఏడీఎంఈ క్యాడర్ ఇప్పుడు మా ప్రిన్సిపల్ ఉన్నారు, సూపరింటెండెంట్ ఉన్నారు. ఈ సూపరింటెండెంట్ ప్రిన్సిపల్ ఎవరు? వీళ్ళు కూడా గవర్నమెంట్ అథారిటీ వాళ్ళే కదా, గవర్నమెంట్ అపాయింట్ చేసిన వాళ్ళే కదా. సూపరింటెండెంట్ బాధ్యత ఏముంటుంది? సూపరింటెండెంట్ మొత్తం మన హాస్పిటల్ మొత్తంలో తిరుగుతారు. వాళ్ళు డైలీ వాళ్ళు రౌండ్స్ వేస్తారు, ఎక్కడైతే జరుగుతున్నాయో లేదా చూస్తారు, ఓపీస్ ఎట్లా రన్ అవుతున్నాయో చూస్తారు, పేషెంట్స్ని సరిగ్గా చూస్తున్నారో లేదా చూస్తారు. ఇవన్నీ కూడా చూసేది ఎవరు? సూపరింటెండెంట్. సూపరింటెండెంట్ ఉన్నాక మళ్ళీ ఇంకో కొత్త ఆఫీసర్ని వీళ్ళెవరు? అసలు ఈ ఆఫీసర్లు ఎందుకు పెట్టాలి? పెట్టాల్సిన అవసరం వచ్చింది? ఎప్పుడు పెడతారు? ఇక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇక్కడ నుంచి ఏమైనా కంప్లైంట్స్ వచ్చినాయా మీకు? అప్పుడు మీరు ఏదైనా క్వశ్చన్ చేయడానికి ఉంటుందా? అది కూడా జేసీ కలెక్టరే చేయాలి. అసలు ఫెసిలిటీస్ లేవు. 25 జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్లో 25 డాక్టర్లు ఉన్నాము, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, హెచ్ఓడి. ఒక్క రూమ్లో ఉంటున్నాం మేము. మాకు ఒక డిపార్ట్మెంట్ రూమ్ లేదు. ఎన్నడూ మేము అలాంటి క్వశ్చన్స్ చేయలేదు. ఓకే, డెవలప్ అవుతుంది, మెడికల్ కాలేజ్ కడుతున్నారు, టైం తీసుకుంటారని చెప్పేసి ఉన్న వాటిలలో సేవ చేయడానికి కోసము చాలా మంది డాక్టర్లు అన్నది బయోమెట్రిక్, రోజు బయోమెట్రిక్ అటెండెన్స్ పెడతాం. 9:30 నుంచి 9:30 మధ్యలో మేము బయోమెట్రిక్ అటెండెన్స్ ఇస్తాము. ఆ అటెండెన్స్ ప్రకారమే మాకు శాలరీస్ వస్తాయి. మళ్ళీ ఈరోజు వచ్చినా నువ్వు ఉన్నవాళ్ళేవా, నువ్వు ఓపీలు ఉన్నవాళ్ళేవా అంటే చూడడానికి ఎవరు? ఎందుకు చూడాలి? అంటే మేము ఏమైనా తప్పు చేస్తున్నామా? మేము ఉండట్లేమా? ఎక్కడ ఉన్నారు? జేసీ గారు ఇంకా మాకేమి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. వాళ్ళు మీరు మీ డ్యూటీస్ మీరు వెళ్ళిపోండి, మేము మీకు త్వరలో మీకు తెలియజేస్తామంటున్నాం. మాకు ఆర్డర్ క్యాన్సిల్ అయ్యేంత వరకు మాత్రం మేము ఎలాంటి డ్యూటీస్ రెజ్యూమ్ చేయము. అర్థం చేయమంటలేదు. ఆల్రెడీ బయోమెట్రిక్ అనేది కంపల్సరీ. మా ఏ డిపార్ట్మెంట్లో కూడా బయోమెట్రిక్ లేదు. వేరే డిపార్ట్మెంట్లలో కూడా హెల్త్ డిపార్ట్మెంట్లో, మెడికల్ కాలేజ్లో, ఈ మెడికల్ కాలేజ్లో ఇక్కడ మా మెడికల్ కాలేజ్లో బయోమెట్రిక్ ప్రకారమే ఎన్ఎంసీ అనేది అటెండెన్స్ ఉంటుంది. నేషనల్ మెడికల్ కమిషన్ డైలీ మమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటుంది. ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది పోతున్నారు. ఆధార్ బయోమెట్రిక్, ఫేషియల్ రికగ్నేషన్, రెటీనా రికగ్నేషన్, మా బయోమెట్రిక్ అనేది చేయడానికి కూడా లేదు. ఖచ్చితంగా రావాల్సిందే, డ్యూటీ చేయాల్సిందే. వీళ్ళందరినీ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. మా డిమాండ్ ఏం లేదు, ఈ ఆర్డర్ని క్యాన్సిల్ చేయాలి, ఈ ఆర్డర్ని వెనక్కి తీసుకోవాలి. మేము ఒక ఎమర్జెన్సీ సర్వీస్, క్యాజువాలిటీ సర్వీస్, ఐసీయూ సర్వీసెస్ తప్ప మిగతా సర్వీసెస్ అన్నింటి కూడా మేము బైకాట్ చేస్తాం. మాకు ఒక స్పష్టత రావాలి. ఈ ఆర్డర్ ఓన్లీ నల్గొండ డిస్ట్రిక్టే ఉంది, స్టేట్లో ఎక్కడ ఆర్డర్ లేదు. ఎందుకంటే జియో ప్రకారము జేసీకి కలెక్టర్ తప్ప మెడికల్ కాలేజ్ని ఇన్స్పెక్షన్ చేసే అథారిటీ లేదు. నేను డాక్టర్ శ్రీకాంత్ వర్మ, టీటీజీఏ జనరల్ సెక్రటరీ. మీరు కాబట్టి మీరు రిప్రజెంటేషన్ మీరు ఇచ్చారు కలెక్టర్ గారికి. కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్లో ఎక్కడా కూడా మీ మెడికల్ డిపార్ట్మెంట్స్ లోపలికి వచ్చి వారిని మిమ్మల్ని ప్రశ్నించమని కానీ ఇంకోటి లేదు. ఓన్లీ అవైలబిలిటీ, నాన్ అవైలబిలిటీ మాత్రమే చూడమన్నారు. అది కూడా మనకి డేట్ వైజ్ ఎవరైతే అధికారులు ఉన్నారో మీరు రోస్టర్ ప్రకారం అయితే దాంట్లో మీ అభ్యంతరం మీరు చెప్పారు. ఆ రోజు అవైలబిలిటీ ఉన్న వాళ్ళకి ఒక అధికారి వచ్చేస్తే వారు అధికారి గారు మీరు చెప్పినారు మార్కెటింగ్ ఆఫీసర్ అని, లేకపోతే వేరే అధికారులు వస్తున్నారు మా దగ్గరికి చెప్తున్నారు కదా, వారందరూ కూడా జిల్లా కలెక్టర్ గారి యొక్క రిప్రజెంటేటివ్ గా మాత్రమే వస్తున్నారని మీకు చెప్తున్నాను. నేను మీకు వారికి చెప్తున్నాను. సో జిల్లా అధికారి యొక్క రిప్రజెంటేటివ్ గానే వస్తున్నారు తప్ప మీరు జిల్లా కలెక్టర్ గారు అయ్యా ఆ జీజీహెచ్ హాస్పిటల్లో రోజు ఇన్ని వేల మంది వస్తాయి. ఆయన చెక్ చేశారు. ఒకరోజు చెక్ చేసినప్పుడు ఆయన చూసినప్పుడు ఆ ఇన్ పేషెంట్ వార్డ్ సంబంధించి క్లీన్లీనెస్, శానిటేషన్ ఇలాంటి వారికి వస్తున్నట్టు భోజనం కరెక్ట్గా లేదని డాక్టర్స్ కూడా చెప్పారు. మాకు భోజనం ఈ విధంగా వస్తుంది సార్. 5-6 ఐటమ్స్ అవే ఉన్నాయి, మీరు చెక్ చేసి చూసుకోవాల్సింది. ఇది పరిపాలన సంబంధించిన విషయం తప్ప ఇందులో వైద్య ఆరోగ్య సంబంధించి డాక్టర్లు ఏ విధంగా పనిచేస్తున్న దానికి ఇది విశ్లేషణ కానీ ఇది ఒక సమీక్ష కానీ కాదు. వారు ఆ రోజు అవైలబుల్ ఉండాలి. ఎవరైనా సరే అటెండెన్స్ అనే దానికి ఆ రోజు వచ్చిన అధికారి ద్వారా అడుగుతారు. దాంట్లో మీరు అపోహపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఎవరు ప్రశ్నించరు, మీ దగ్గరికి ఎవరు రారు. మిగతాది ఏంటి అని అంటే ఇన్వెస్టిగేషన్స్, మనకి ఎక్స్రేస్ ఉన్నాయి, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉంది,
అలాగే సిటీ స్కానింగ్ ఉంది. ఇలాంటి వాటన్ని పనిచేస్తున్నాయా లేదా, ఆ టెక్నీషియన్ ఉన్నాడా లేదా, ఉంటే అసలు క్యూలు ఏమన్నా అక్కడ ఉన్నాయా చూడండి, అందులో మీకు అర్థమవుతుంది. ఆ రోజు ఎంతమందికి ఆ ఇన్స్పెక్షన్ జరిగే సమయానికి ఎంతమందికి ఎక్స్రేలు తీశారు, ఇంకెంతమంది అన్నా ఉన్నారా, ఇవి వాళ్ళు చూస్తారు. అలాగే అక్కడ డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ ఉన్నాయి. ఇందులో ఇది GGH స్టాండర్డ్ కాబట్టి డయాగ్నోస్టిక్ ల్యాబ్లో టెక్నీషియన్స్ ఉన్నారా, ఎంతమందికి పరీక్షలు ఆ రోజు అధికారి గారు వచ్చిందో సమయానికి ఎంతమందికి రాశారు, ఎంతమందికి అయినాయి, ఎంతమందికి బ్లడ్ శాంపిల్ తీసుకున్నారు, అవి ఎప్పటికి వస్తాయి, అది చూసుకొని సరిగ్గా జరుగుతా లేదా అని ఇమ్మన్నాం తప్ప ఎక్కడ డాక్టర్లు వారి విభాగాలకు సంబంధించి మీరు నోట్ ఇవ్వండి అని కానీ, వారు సరిగ్గా పేషెంట్ చూస్తున్నా లేదు కానీ ఎక్కడ అందులో లేదు. రెండో విషయం ఏంటంటే కలెక్టర్ గారికి ఉన్న సమయం, ఆ తర్వాత జాయింట్ కలెక్టర్ గారు చేయొచ్చిన వారు చెప్పారు, వారికి ఉన్న సమయం కూడా పరిమితమే. ఎందుకు మండల్ లెవెల్లో మండల్ స్పెషల్ ఆఫీసర్ని పెట్టి మేము ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం, కలెక్టర్ గారు అన్ని చోట్ల వారు వెళ్ళలేరు కాబట్టి ఒక అధికారి ద్వారా వెళ్ళి ఇది చెక్ మెమో ఇచ్చి దీనికి వ్యతిరేకంగా మీరు వెళ్ళొద్దు అని కూడా చెప్తారు, వాళ్ళ ట్రైనింగ్ ఇస్తారు. అలాగే డాక్టర్స్కి సంబంధించిన వాళ్ళ యొక్క సెల్ఫ్ ఎస్టీమ్కి కానీ, వాళ్ళ యొక్క వ్యక్తిగత ఎస్టీమ్ లేదా వాళ్ళ ప్రొఫెషనల్ ఎస్టీమ్ కానీ భంగకరం కాని విధంగా అవైలబుల్, నాట్ అవైలబుల్ అనే ఒక్కటి మాత్రమే వారు రాసుకుంటారు. మిగతా అన్నీ కూడా మీ ఇందాక చెప్పినట్టు శానిటేషన్ అండ్ ఇన్ పేషెంట్స్ వింగ్ ఇంకొక ఐటెం, ఇన్వెస్టిగేషన్స్ ఒక ఐటెం, ల్యాబ్ ఒక ఐటెం, డైట్లో మంచినీళ్ళు కూడా లేని పరిస్థితి ఉందని చెప్పారు. దాన్ని ఇవాళ తయారు చేసుకొని రమ్మని నిన్న ఈవినింగ్ కూడా నేను వచ్చాను, MCHకి వచ్చాను. MCHలో ఎక్కడైతే ఇండక్షన్ వార్డు ఉందో అక్కడ తల్లులు ఉన్నారు, వారికి పనిచేసి ఒక ఫ్యాన్ తిరుగుతాం. సో ఇమీడియట్గా సూపరింటెండెంట్ గారు చెప్తే అక్కడికక్కడ కలెక్టర్ గారు చెప్పారు 2 ఏసీలు దాన్ని నిన్న ఈవినింగ్ శాంక్షన్ అయింది, వాళ్ళు వస్తాయి. మొత్తం 6 ఏసీస్ MCHకి వచ్చింది, అది కారణం. అలాగా జిల్లా అధికారి కానీ కలెక్టర్ గారు కానీ వారి యొక్క రిప్రజెంటేటివ్స్ వస్తే ఎక్కడ ఏం సమస్య ఉన్నదని తెలుసుకొని దానికి తరుణోపాయం జిల్లా స్థాయిలో చేయగలిగితే చేస్తాము, లేదా రాష్ట్ర స్థాయికి తీసుకెళ్తాం ఇమ్మీడియట్గా. జిల్లా అధికారులు అనేవారు కలెక్టర్కి ఐస్ అండ్ ఇయర్స్, ఏ విధంగా అయితే జిల్లా సమస్యల్ని, ప్రజల యొక్క మెడికల్ సమస్యల్ని మీరు తీరుస్తున్నారో, మీరు జిల్లా కలెక్టర్ రిప్రజెంటేటివ్గా, జిల్లా కలెక్టర్ ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది గవర్నమెంట్, జిల్లా గవర్నమెంట్, మీరు కూడా జిల్లా గవర్నమెంట్ అధికారిగానే ఇక్కడ సేవలు అందిస్తున్నారు, బయట వాళ్ళు ఎవరు చేయడానికి లేదు. దాని తప్ప ఇంకొక అధికారి వచ్చి ఆయన మేము ఏదైనా పెత్తనం చేసేది లేదు, మీరు ఆ మాట అన్నారు, పెత్తనమా? ఒకసారి మీరు చూసుకుంటే చెక్ మేము ఏముందో అంటే అవైలబుల్, నాన్ అవైలబుల్ డాక్టర్ సంబంధించింది. మిగతా అన్నీ కూడా సరిగ్గా సేవలు అందుతున్నాయా లేదా, వారికి శానిటేషన్ బాగుందా లేదా, క్లీన్ అండ్ టైడీగా ఉందా లేదా, పేషెంట్స్ వార్డ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, పేషెంట్ అటెండెన్స్కి పేషెంట్స్కి సరైన భోజనం అందుతుందా లేదా, ఈ వివరాల కోసం మాత్రం వేసిన కమిటీ తప్ప దీంట్లో వైద్యులు ఎవరో అపోహపడాల్సిన అవసరం లేదు. ఇది వారి మీద వేసినటువంటి ఇన్స్పెక్షన్ కాదు, వారికి సహాయపడటానికి, వారికి స్ట్రెంగ్తన్ చేయడానికి సూపరింటెండెంట్ గారు ఒకరు, 160 మంది డాక్టర్లు ఉండొచ్చు నాకు తెలుసు, ఇక్కడ ఇన్ని విభాగాలు ఆయన ఒక్కరు చూసుకోలేరు కాబట్టి ఆయన సలహా సంప్రదింపులతో అధికారులు కొంత చూసి కలెక్టర్ గారికి ఇస్తారు తప్ప వాళ్ళు ఎవరిని వీరి గురించి వారు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఆ సాటిస్ఫాక్షన్గా పనిచేస్తున్నారా, గుడ్గా పనిచేస్తున్నారు, ఇలాంటిది ఏమీ రేటింగ్ డాక్టర్స్ మీద ఉండదు. ఇది అందరూ అర్థం చేసుకోవాలి. వారు కొంచెం అపోహకు లోనయ్యారు, వారికి ఆ విషయం చెప్తున్నాం. దట్స్ ఆల్. One superintendent will be there for any hospital. Even in Gandhi also one superintendent will be there, sir. Entire department. No, he can manage, sir. He can manage us. He should manage. He is a representative of our doctors. నాన్ మెడికల్ పీపుల్ మీరు అన్నట్టుగా వారు వచ్చేసి మీరు వితౌట్ సార్ దే ఆర్ హ్యాండ్లింగ్ ద కేస్ షీట్ సార్, దే ఆర్ హ్యాండ్లింగ్ ద కేస్ షీట్. అడగండి మేడం, అడగండి గైనకాలజీ ప్రొఫెసర్ మేడం వచ్చి ఉన్నారా లేదా, మీరు ఒక్కరే ఉండొచ్చు, మీకు ఎంత సిబ్బంది కూడా మీకు లేకపోతే మీకు ఇబ్బంది లేదు. నాకు అసలు అలా డౌట్ లేదు సార్, మా డిపార్ట్మెంట్ గురించి నాకు డౌటే లేదు. ఏ డిపార్ట్మెంట్ గురించి డౌట్ లేదు నా వింగ్కి గవర్నమెంట్ వదిలేదు, డౌట్ లేదన్నా కూడా సార్. ఎనీ కంప్లైంట్ యు హావ్ గాట్ సార్ ఫ్రమ్ అవర్ సైడ్, ఎనీ కంప్లైంట్ యు హావ్ గాట్ ఫ్రమ్ అవర్ సైడ్. కంప్లైంట్ సాధారణ పరిపాలన ఇది. జిల్లా కలెక్టర్కి జిల్లా ఆరోగ్య సేవల్లో సరిగ్గా లేదా అనేది పరిశీలనలో భాగమే. కలెక్టర్ గారు వచ్చిన తర్వాత మీ GGH చూశారు, ఎవ్రీడే DMHO DCHతో మాకు టెలికాన్ఫరెన్స్ నడుస్తాం. జిల్లా ఆరోగ్య సేవలకు సంబంధించి ఆయన ప్రభుత్వం ఇక్కడ జిల్లా కాబట్టి వారు ఒక నిర్ణయం తీసుకుంటారు. అది దానికి మీకు సంబంధించినటువంటి మీ అభ్యంతరం మీరు చెప్పారు, ఆ అభ్యంతరం మీరు రాసి ఇచ్చారు, మంచిదే, ఓకే, అది పరిశీలన చేస్తారు తప్ప మీరు మీ వర్క్ మీరు అయిపోయింది, మీ వర్క్ మీరు వెళ్ళిపోండి, అది మా విన్నపం. శానిటైజర్ సిబ్బంది వాళ్ళకి